వలన సృష్టిని, వస్తువులను, చూడండి ఆయన నిత్య శక్తిని, దైవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృజించబడిన వస్తువులను ఆలోచించుట వలన, అవి మనకి తేటగా అర్థమవుతాయి. ఆలోచించడానికి ఎక్కడ సమయం ఉందో మనుషులకి? ఉద్యోగం వెళ్ళేవాడు ఉద్యోగం, వ్యాపారం చేసేవాడు వ్యాపారం, పొలం పనులు చేసేవాడు పొలం పనులు, ఎవరి పనులు వాళ్ళు ఉంటున్నారు. కానీ ఒక గంట అయినా సరే, ఒక గంట సేపు అయినా సరే దేవుడు నిజంగా ఎంత సృష్టిని కలుగు చేశాడు ఆయన. మనం ఎక్కడికి వెళ్ళినా ఆకాశము ఒక శాన్యన వేయాలంటేనే కర్రలు నిలబెట్టాలి కదా. ఒక గుడారం వేయాలంటే మధ్యలో ఒక పెద్ద కర్ర పెట్టాలి, చుట్టూ దానికి సపోర్ట్ కొన్ని కర్రలు పెట్టాలి. ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ వేయాలి, ఒక పిల్లర్స్ వేయకపోతే రేకుల షెడ్ వేసుకోవాలంటే స్తంభాలైనా పాతాలి. మరి ఏది లేకుండా దీన్ని ఎలా నిలబెట్టాడు? ఎలా నిలబెట్టాడు ఆయన? మేఘాలు నడుస్తున్నాయి. ఆయన మేఘములను వంచి వచ్చాను. ఆయన మేఘముల మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు. మేఘాల మీద ఆయన ప్రయాణం చేస్తాడు. మేఘవాహనుడు. పిలుపును కూడా చూడండి, ఆత్మ ఎత్తుకొని పోయి తను ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలంలో దించేదాడు. ఆత్మ అంటే ఎవరు? దేవుని. అతడు నడుచుకుంటూ వెళ్ళేవాడు కాదు. మనం ఏం చేస్తున్నాం? నడుచుకుంటూ వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్తాం, లేదా బండి మీద వెళ్తాం, సైకిల్ మీద వెళ్తాం, కారు మీద వెళ్తాం, లేదా ఏదో ఒక వాహనాన్ని తీసుకుని వెళ్తాం. కానీ ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మ తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దించేది. కనుక చూడండి, ఇక్కడ కూడా జరుగుతున్న విషయం ఏమిటంటే, చూడండి, ఆదాములైన వారికి ఖండితముగా చెప్పిన మాటను చూడండి వాళ్ళు ఏం చేశారు? చూడండి, వాళ్ళకున్న మనస్తత్వం అనేది చూడండి ఏమర్థం అవుతుంది? నేను చెప్పాను కదా. చూడండి, ఆదాము చూడండి ప్రతి ఆకాశ పక్షులకు, భూజంతువులకు పేరులు పెడుతున్న సమయంలో అవ్వని అపవాది చూడండి శోధించినట్లుగా, ఆ సమయంలో వచ్చినట్లుగా, ఆ సమయంలో మాట్లాడినట్లుగా, ఆ సమయంలో చూడండి తనని కొద్దిగా కొన్ని మాటల చేత ప్రతిరోజు కూడా కొన్ని మాటలు చెబుతూ తన వైపు ఆకర్షించుకుని చివరిగా దేవుడు తినొద్దన్న పండు తినేటట్లుగా అసలు దేవుని